ప్రెస్ మీట్‌లో మాట్లాడింది విన్న తర్వాత నేను ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఏంటి అసలు ఈ ఇళ్ల పట్టాల గోల, నకిలీ ఇళ్ల పట్టాలు గుట్టించాల్సిన అవసరం, ముద్రించాల్సిన అవసరం, పంచిపెట్టాల్సిన అవసరం ఏంటంటే యాస్ ఎ జర్నలిస్ట్‌గా నాకు అర్థం కాలే అసలు ఆ లాజిక్ ఏంటనేది. వాళ్ళ అమాయకత్వానికి నమ్ముకోవాలా, లేదా ఏదో ఒక రకంగా ఒక తప్పుడు కేసు పెట్టి నా నోరు మూయించాలా, లేదా కక్ష సాధింపు. ఆ, ఒక మర్డర్ కేసులో నేను వైసీపీ గవర్నమెంట్లో మోకా భాస్కరరావు గారి మర్డర్ కేసులో ఆ, నన్ను ముద్దాయిగా వచ్చాను కాబట్టి, లేకపోతే ఆ కక్ష తీర్చుకోవాలా. నేను అప్పుడు అంటే మర్డర్లో మాజీ మంత్రి చేసినంత మాత్రం ఆ మర్డర్లో పాత్ర పోలీసులకు ఉంటే ఎందుకు వెళ్తారు, వదలరు కదా. దానికి మించి చెప్తే దా దానికి అంటే నీకెలా అంటే ఆయన ఇప్పటికి ఈ సంవత్సర కాలంగా బోళన్ సార్లు మాట్లాడాడు లౌడ్గా. పేరుని నన్ను లోపలేస్తా, పేరుని నన్ను అరెస్ట్ చేస్తా, రేపు ఎల్లుండి మొత్తం ఇంట్లో ఊసలు లెక్కెట్టిస్తాయి అని మాట్లాడారు. నిన్నగాక మొన్న బీచ్ ఫెస్టివల్ మీటింగ్ జరిగితే అక్కడ కూడా ఆయన తరపు ఉన్నటువంటి ఒక గెస్ట్ వహించాడు, మాజీ ఎమ్మెల్సీ గారా మరి ఆయనకి అది కూడా చేశాడు లేదు, ఆర్టీసీ చైర్మన్ చేసినట్లు వరలరామయ్య వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే. ఆయన వచ్చి మాట్లాడతాడు నా మీటింగ్లో, తొందరలోనే మీరు కొల్లు రవీంద్ర కళ్ళలో ఆనందం చూస్తారు, ఒకటి జరగబోతుంది అని మాట్లాడతాడు. ఇది అంటే బందర్లో ఏదైనా డెవలప్మెంట్ చేసో ఈ రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి జరిగితే కళ్ళలో ఆనందం కనపడటం వేరు. ఏదో బాగా సారా అమ్మాం, మా ప్రభుత్వం వచ్చాక ఎక్కువ బ్రాందీ షాపులు ఇచ్చాం, నేను ఎక్సైజ్ మంత్రిని, నా మంత్రిత్వ శాఖలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా నేను ఎక్కువ బ్రాందీ షాపులు ఇరవగలిగాను, ఎక్కువ బ్రాందీ షాపులు తెరవగలిగాను, ఎక్కువ బార్లు పెంచగలిగాను, ఎక్కువ సీసాలు అమ్మించగలిగాను, లేదా నాణ్యమైన మందు బాగా జనాలకు తాగించగలిగాను, 99 రూపాయలకే బ్రాందీ అమ్మించగలిగాను అనే దాంట్లో ఆయన ఆనందం పొందట్లేదండి. నన్ను అరెస్ట్ చేస్తే ఆనందం పొందుతాడు, ఆయన కళ్ళలో ఆనందం కనపడద్దని వాళ్ళ ఎమ్మెల్యే తండ్రి చెప్తున్నాడు. ఆయనతో రోజు తిరిగేటువంటి వాళ్ళ పార్ట్నర్, ఇసుకలో పార్ట్నర్ అయిన ఆ తోటి శాసనసభ్యుడి తండ్రి చెప్తున్నాడు. అంటే అరెస్ట్ అనేది వాళ్ళ లక్ష్యంగా కనపడుతుంది. ఒకవేళ మీ లక్ష్యం అరెస్ట్ అయితే న్యాయస్థానాలు ఉన్నాయి, మా పార్టీ ఉంది, పోరాటం చేస్తాం, న్యాయస్థానాలని ఆశ్రయిస్తాం, ఖచ్చితంగా న్యాయం పొందుతాం అనేది మా ఆత్మవిశ్వాసం. అంటే ఇది కొల్లు రవీంద్ర గారు ప్రతీకారంతో ఆయన మీరు అరెస్ట్ చేయించారు కాబట్టి మోకా భాస్కర్ మర్డర్ కేసులో మిమ్మల్ని జైలుకు పంపించాలని ఆయన అనుకోవటం వల్ల ఇది జరుగుతుందంటారా, లేకపోతే రెడ్ బుక్ అంటే అరెస్టులు జరుగుతున్నాయి అంటున్నారు, రెడ్ బుక్ లో మీ పేరు ఉంది అనుకుంటున్నారా? పైనుంచి కేసులు ఎతకమని చెప్తున్నారు, వీళ్ళు ఎతికి సమాచారం అది ఉందని ఇదిలో. అసలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మచిలీపట్నంలో పేదలకు ఇచ్చిన పట్టాల మీద భూమి కొనుగోలు చేస్తే ఆ భూమి మీద అందరితో ఎంక్వైరీ చేశారు. ప్రతి ఒక్కరిని రైతుని వెళ్ళి నువ్వు ఎంత కమ్మావు, నీకు ఎంత ఇచ్చారు, నువ్వెంత ఇచ్చావు అయ్యి అని చెప్పి. మేము ఎవరికి నయా పైసా లంచం ఇవ్వలేదండి, సరాసరి మా అకౌంట్లో డబ్బులు వేశారు, మేమే తీసుకున్నాం, మాకెవడికి మమ్మల్ని ఎవడు అడగలేదు, మేము ఇవ్వలేదని చెప్పారు. అది క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత నా పేరు మీది, నా భార్య పేరు మీది, నా కొడుకు పేరు మీది, లేదా మా అత్తమామల పేరు మీది, లేదా మా కుటుంబ అంటే మా బంధువుల పేరు మీది, లేదా మచిలీపట్నంలో నాతో పాటు తిరుగుతున్న ఒక 70 మంది వాళ్ళ ఆస్తుపాస్తులన్నింటినీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించారు. వీళ్ళు ఎప్పుడు కొనుక్కున్నారు, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి కొంటాకి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎవరు చేశారు, వీళ్ళకి ఎవరన్నా ఆర్థిక సాయం అంటే వైట్ సపోర్ట్ ఏమైనా చేశారా, ఈ ఆస్తులు ఎక్కడి అని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. మా ఆస్తుల్లో ఏమన్నా అంటే నాకు కానీ లేకపోతే నాతో పాటు తిరిగే ఒక 70 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరి ఆస్తుల్లో లేకపోతే ఏమన్నా గవర్నమెంట్ ఆస్తులు ఉన్నాయా, ఏమైనా ఆక్రమించారా, అది ఇది లేదండి, క్షుణ్ణంగా అన్నీ అయిపోయినాయి, అన్ని స్క్రూటినీలు అయిపోయినాయి. నా మీదకి ఈడీని పంపించారు, కుల రవీంద్ర గారు చెప్పాడు, రేపో మాపో ఈడీ వస్తుంది, ఈడీ అరెస్ట్ చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ జైలు వేస్తుందని చెప్పాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్లో మా ఆడిటర్కి నోటీస్ ఇచ్చారు, అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు అడిగిన కొర్రీలన్నిటికీ తీసుకెళ్ళి సమాధానాలు చూపించారు. ఈడీ అయిపోయింది, ఈడీ ఎంక్వైరీ ముగిసిపోయింది. ఇన్ని సంవత్సర కాలంగా నన్ను వేధించడానికి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. అవన్నీ నాకు తెలుసు, ప్రపంచానికి తెలిసేట్టుగా ఆయనే మాట్లాడాడు, ఇదిగో ఇది వస్తుంది, అది వస్తుంది, రేపు వస్తుంది, ఏలుండి అయిపోతుంది, రేపు అరెస్ట్ అవుతున్నాడు. ఇప్పుడు బోళన్ సార్లు కదా అది అయిపోయింది, ఇప్పుడు కొత్తగా మళ్ళీ అరెస్ట్ అవుతారని చెప్తున్నారు. ఈనాడులో రాయించారు దొంగ పట్టాలని చెప్పని. దొంగ పట్టాలు అసలు అవసరం ఏంటి అని అడుగుతున్నాను. ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి భూమి కొనుగోలు చేయమని చెప్పని, కొనుగోలు చేసి పంచిపెట్టమని జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్కి వ్యక్తిగతంగా ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ గారు నా దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా మీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఉంటే అన్ని పట్టాలు కొనండి, భూమి కొనమని చెప్పారు,
ప్రభుత్వ భూములో ఇవ్వటానికి ప్రయత్నం చేయబాకండి, అక్కడ నేను ఎలక్షన్ హామీ ఇచ్చానని చెప్పి జగన్ గారు చెప్పారు. కాబట్టి మొత్తం భూమి ఎక్కడ గైడ్ చేయండి అన్నారు. బందర్ నానుకుని భూమి కొనండి అని చెప్పాను. ఎందుకని బందర్ నానుకుని కొనమన్నాం? మనం ఇచ్చే పట్టా ప్రతి పేదవాడిది కూడా కూలి పని చేసుకోవటమా, లేదా పచ్చి పని చేసుకోవటమా, లేదా ఎక్కడో అక్కడ గుమ్మస్తా పని చేసుకోవటమా? వీళ్ళందరూ అంటే బందర్ మీద ఆధారపడి బందర్ ప్రజల యొక్క ఇళ్లలోనూ, దుకాణాల్లోనూ, లేకపోతే షాపుల్లోనూ, లేకపోతే కార్ఖానాల్లోనూ ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మరి అప్పుడు ఏమంటే బందరికి ఆనుకుని ఉండాలి. మనం తీసుకెళ్లే 10 కిలోమీటర్ల అవతల ఇస్తే రేపటి భోజనం ఎట్లా? వీడు అక్కడికి వెళ్తాడా? ఎందుకు వెళ్తాడు? అడిగి భోజనం ఇక్కడ దొరుకుతుంటే, కూలి ఇక్కడ అవకాశం ఉంటే ఎందుకు వెళ్తాడు? కాబట్టి బందర్ని ఆనుకుని, బందర్ మున్సిపాలిటీ సరిహద్దులోనే రాడార్ కేంద్రం పక్కనే విశ్వబ్రాహ్మణ కాలనీని ఆనుకుని, లేదా నవీన్ మెట్ల కాలనీని ఆనుకుని మొత్తం అంతా కూడా సుమారుగా ఒక 300 ఎకరాలు, 320 ఎకరాలు అక్కడ కొనుగోలు చేసి ఒక 1500 చిల్లర మందికి అక్కడ ఇవ్వడం జరిగింది, బందర్లో ఉన్న బెనిఫిషియర్స్ అందరికీ. అట్లాగే గిలకలదిండి మొత్తం మత్స్యకారులు సముద్రంలోకి వేటకెళ్ళి బతుకుతారు. వాళ్ళకి ఆ ఊరు పుట్టిన తర్వాత, గిలకలిదిండి అనే గ్రామం ఎన్నో వందల సంవత్సరాల క్రితం పుట్టింది. ఆ ఊర్లో మొదటిసారి ఒక ప్రభుత్వం పట్టా ఇచ్చింది ఫస్ట్ టైం. 25 ఎకరాలు కొనుగోలు చేసి సుమారుగా 1000 మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. బందరకోట అంతా యాదవులు ఉంటారు ఎక్కువగా. వాళ్ళందరూ కూడా పాలు పితుక్కుని పాలు తీసుకెళ్లి బందర్లో అమ్ముకుంటా ఉంటుంది. వాళ్ళు మా దగ్గరే కావాలని చెప్పారు. అక్కడే భూమి కొనుగోలు చేసి ఇచ్చాం. ముస్తాఖాన్పేటలో పాచి పనులు చేసుకున్నాం, లేకపోతే వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు కూలి పనికి వెళ్ళో, లేదంటే కనుక ఆ పేటలో కొంతమంది చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్ళు, లేకపోతే పాతిని ఏరుకునేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ ఇళ్ల పక్కనే భూమి కొనుగోలు చేసి పంచి పెట్టడం జరిగింది. అట్లాగే బొలింగిపాలెం ఉంది. వాళ్ళందరూ బందర్లోని మత్స్య కార్మికులు, అంటే మార్కెట్లోకి వెళ్ళి చేపలు అమ్మటం, చాట పెట్టి, లేదా ఆ చేపలు బాగు చేసి అంటే దాన్ని ముక్కలు చేసి కస్టమర్కి ఇచ్చి డబ్బులు తీసుకోవటం. అలా చిన్న చిన్న బతుకులు. వాళ్ళ మా దగ్గరే కావాలన్నారు, వాళ్ళ పక్కనే కొనిచ్చాం. దేవాంగులు ఉన్నారు, మగ్గం మీద నేర్చి బతుకుతారు. వాళ్ళందరూ మాకు మగ్గాలు ఇవన్నీ మేము బయట పేటకి వెళ్ళి ఉండలేండి, మా పేట పక్కనే కొనమన్నారు. అక్కడే 4 రోజులు ఆలస్యమైనా సరే కొన్ని వాళ్ళందరూ కూడా అక్కడే ఇచ్చాం, సుమారు 400 చిల్లర మందికి. శారదానగర్లో దళితులు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ వాళ్ళందరూ ఉన్నారు. కాళేకన్పేట కానీ, దేశాయపేట కానీ, వాళ్ళందరికీ అక్కడే కొనుగోలు చేసి ఇవ్వడం జరిగింది. సుమారుగా ఎన్ని కలిపి ఒక 4000, ఇది ఒక 15,000 చిల్లర, 19,000 చిల్లర ఒక మున్సిపాలిటీలో ఇస్తే దొంగ పట్టాలు అవసరం ఏంటి? అసలు జానీకి ఎన్ని పట్టాలు కావాలంటే అన్ని భూమి కొనిమ్మని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఎలక్షన్ అదే నాకు కూడా అర్థం కాక అలిగేషన్ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇప్పుడు కేసు కూడా ఫైల్ అయినట్టుంది కదా? అవ్వలేదు, ఇంకా అవ్వలేదండి. అంటే పొద్దున కోర్టులో ప్రూవ్ చేయాలన్నా కష్టమే కదా. ఈనాడు పేపర్లో రాసింది ఏది, దొంగ 5,000 10,000 పట్టాలు ముద్రించి 5,000 పట్టాలు పంచిపెట్టారని చెప్పని. ఏదైతే వీళ్ళు చెప్తున్నారో మచిలీపట్నంలో ప్రభుత్వం పట్టా బయటికి వచ్చింది అంటే ప్రతి పట్టాకి సంబంధించినటువంటి లబ్ధిదారుడి యొక్క వివరాలు, అతని పేరు, తండ్రి పేరు, లేదా భర్త పేరు, వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ అంతా, వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎక్కడ పట్టా ఇచ్చాం, దాని సరిహద్దులు ఏంటి, ఇట్లా ప్రతిదీ ఒక డేటా నవశకం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ఆన్లైన్ వెబ్ పోర్టల్ ఉంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల పైచీలకు మంది మొత్తం అందరూ కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరినీ కూడా లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఆ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరి లిస్టులో బందర్లో మొత్తం ప్రతి ఒక్కడు, నేను చెప్పేటువంటి 20,000 మంది, రూరల్లో 6,500 మంది, 6,000 చిల్లర ఉన్నారు. టోటల్గా ఈ 25,000 పైచీలకు మంది, ఇది ఒక 19,000 చిల్లర, అదొక 6,000 చిల్లర. ఈ 25,000 మంది కాకుండా మచిలీపట్నం నియోజకవర్గంలో 40 ఏళ్ల నుంచి, అంటే పేరు నాని అనేవాడు రాకముందు నుంచి, ఎమ్మెల్యేగా 2004లో గెలవక ముందు నుంచి వివిధ ప్రాంతాల్లో, అంటే బందర్ టౌన్లో వివిధ ప్రాంతాల్లో లేదా పేటల్లో రోడ్ ఎంక్రోచర్స్, గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచర్స్, అంటే అనాదిగా ఆక్రమించుకుని అనుభవిస్తున్నటువంటి పేదలు ఉన్నారు. 90 గజాలు, 70 గజాలు, 60 గజాలు, 50 గజాలు. వాళ్ళందరికీ కరెంట్ ఉన్నాయి. నాని ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఎవరెవరైతే బందర్లో పేదవాళ్ళు ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా రోడ్లు, డ్రైన్లు, వాళ్ళ ఇంట్లోకి పంపు సౌకర్యం ఇచ్చాం. ఎందుకని? ఏ పేదోడిని ఉంచనిస్తున్నావు, కరెంట్ ఇచ్చావు, మరి అన్నప్పుడు మిగతా ఇవ్వాలి కదా. మురుగు వాడి ఇంటి బయట ఉంటే అన్యాయం కదా, ఇంటికి రోడ్డు సౌకర్యం లేకపోతే అన్యాయం కదా, ఇంట్లోకి పంపులు నలుగురితో పాటు పంపు లేకపోతే నెలకు 100 రూపాయలు స్తోమత ఉన్నాడు, కట్టే స్తోమత ఉన్నాడు, పంపు వేయించుకుంటాడు, వీధి పంపు దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా. అన్నీ చేశాక
వాళ్ళు అడిగింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే జగనన్న కాలనీలో మీకు కూడా పట్టా రాస్తాం అని చెప్పి, ఇది ఉంచుకోండి, దానికి వెళ్ళిపోండి. కాకపోతే భవిష్యత్తులో నేను ఉన్నప్పుడైతే ముట్టుకోపోవచ్చు, కానీ ఎవరో కూడా వచ్చి మీకు పట్టా ఇచ్చారు కదా ఇల్లు పీకుతామని చెప్పి పీకుతారు. నేనున్నన్నాళ్ళు పొరపాటును కూడా ముట్టుకోను. నాని అనేవాడు అధికారంలో ఉన్నన్నాళ్ళు, అదే ఎమ్మెల్యేగా అధికారం లేకపోయినా ఎమ్మెల్యేగా ఉంటే మీ ఇంటి జోలికైతే రానివ్వను ఏ ప్రభుత్వాన్ని. అదైతే మీ చేతిలో ఉంటుంది, స్టాండ్ బైకి ఉంటుంది, వెళ్తారంటే వద్దండి. మేము మా నాన్న లేకపోతే మేము మా పిల్లలు ఇంతమంది 3 తరాలకి ఇక్కడ వచ్చేసాం, కాస్త మాకే ఇదే ఏదైనా చేసి పెట్టండి అంటే వెంటనే కలెక్టర్ని తీసుకుని ఎక్కడెక్కడైతే బందర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 50 వార్డుల్లో ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా ఈ కలెక్టర్ని తీసుకెళ్ళి చూపించడం జరిగింది. కలెక్టర్తో పాటు వస్తే ఏమంటారు, రాజుగారు వస్తే కలెక్టర్ వస్తే కలెక్టర్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, ఎంఆర్ఓలు అందరూ వస్తారు కదా, సర్వేయర్లు అందరూ వచ్చారు, చూశారు. కలెక్టర్ గారు చూశాడు. నేను చెప్పాను, సార్ వీళ్ళందరూ కూలి చేసుకు బతికేవాళ్ళు, భార్య భర్త పిల్లలు కలిసి బయటికి వెళ్ళి పని చేస్తే తప్పితే బతికే కుటుంబాలు కాదు. వీళ్ళు కూలికి వెళ్తే మళ్ళీ ధైర్యంగా సాయంత్రం కూలి పనిలోంచి ఇంటికి వచ్చేప్పటికి వాళ్ళ ఇల్లు వాళ్ళు అక్కడే ఉంటుంది అని చెప్పిన ఒక ధైర్యం, నమ్మకాన్ని కలిగించేయడానికి ఏదో ఒక కాగితం ఇవ్వండి సార్ అంటే, పేదోడికి ధైర్యమే కదండి మనం ఇచ్చేది. ఇంత చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసి ఐఏఎస్లు పాస్ అయ్యి ఆ మాత్రం కూడా చేయబట్టే ఏదో చేద్దాం అని చెప్పి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ముందు సర్వే చేయండి, కొలతలు కొలవండి, సర్వే డిపార్ట్మెంట్ సర్వే చేసేయమని చెప్పాడు. ఎవరెవరు ఎంత ఎక్స్టెంట్లో ఉన్నారు వాళ్ళ సరిహద్దులేండి. అట్లాగే ఎలిజిబిలిటీని సర్వే చేయమని ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి చెప్పాడు. వాళ్ళు ఒక పక్క అది తయారు చేశారు. వీళ్ళందరికీ ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చారు, రెగ్యులరైజేషన్ ఆఫ్ అనాథరైజ్డ్ ఎంక్రోచర్స్ అని చెప్పాను, RUE అనే ఒక ఇచ్చి 3 అక్షరాలు వాళ్ళకి ఒక సీరియల్ నెంబర్ ఇచ్చారు. వీళ్ళందరూ అప్లికేషన్స్ని PRO నుంచి సచివాలయానికి, సచివాలయం నుంచి మున్సిపల్ కమిషనర్కి, మున్సిపల్ కమిషన్ నుంచి ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్కి వెళ్ళి CCLకి వెళ్ళినాయి, CCL నుంచి ప్రింటింగ్కి వెళ్ళినాయి, ప్రింట్ అయ్యి వచ్చినాయి. అంటే మీరు ఓట్ల కోసం జనాన్ని మోసం చేసి నకిలీ పట్టాలు మీరు బయట నకిలీ పట్టా అయితే ప్రూవ్ చేయమంటున్నా కదా. సంవత్సరం నుంచి తన్నుకుంటున్నారు ఎందుకు? ఎలక్షన్ ముందే నేను నకిలీ పట్టాలు పడుతున్నాను, ఈనాడు, జ్యోతి, కుల రవీంద్ర అల్లరి చేశారు. సంవత్సరం అయింది కదా, సంవత్సరం ఎందుకు పట్టింది మీకు అంటున్నా. అంటే ఒకవేళ ఇన్ కేసు నకిలీ పట్టాలు ముద్రించి ఇచ్చారు అనుకుందాం, ఏ ఓటర్ కూడా నా స్థలం ఎక్కడా అని అడుగుతాడు, అడగాలి కదా. అలాట్ చేసిన వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుని ఇది నాదని చెప్పి ఒక చిన్న కర్రన్న బాతి వస్తాడు. రెండోది ఏంటంటే, నే పంచిన ప్రతి పట్ట నేను తప్పితే ఎవరో పంచలా. నాతో పాటు మున్సిపల్ కమిషనరు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కొన్ని సభల్లో ఆర్డీఓ ఉన్నాడు, కొన్ని సభల్లో ఆర్డీఓ లేడు. బందర్లో ఉన్న ప్రతి ఒక్కరిని, దాదాపుగా పట్టా పొందిన ప్రతి ఒక్కరిని, అది ఇదవని, ఎంక్రోచ్మెంట్ అవని, అది అవని పిలిచి నేనే పంచిపెట్టాను. ప్రింట్ అయ్యి వచ్చిన ప్రతి పట్ట నేనే పంచిపెట్టాను. నాతో ఎంఆర్ఓ ఉన్నాడు, అందరూ ఉన్నారు. బందర్లో ఉన్న ఈ 20,000 పైచీలకు అంటే 19,000 చిల్లర, అదొక 800 చిల్లర, 819, ఇవన్నీ కలిసి పెద్ద పెద్ద కాలేజ్ గ్రౌండ్లో, ఆఖరి పోలీస్ గ్రౌండ్లో కూడా పంచిపెట్టాం. పోలీస్ గ్రౌండ్లో లబ్ధిదారులను పిలిచి వాళ్ళకి ప్లాస్టిక్ కుర్చీలు వేసి డయాస్ వేసి, ఎందుకంటే మినిస్టర్గా ఉన్నాను నేను, మరి ఆ ప్రోగ్రాంకి అందరూ అధికారులు అందరూ వస్తారు కదా, వచ్చారు, అక్కడే పంచిపెట్టాం. ఆ ఏరియా పోలీస్ గ్రౌండ్ చుట్టూ ఉన్నటువంటి వార్డులన్నిటికీ అక్కడ పంచాం. హిందూ కాలేజ్ చుట్టూ ఉన్న వార్డులకి హిందూ కాలేజీలో పంచాం. జైన్ స్కూల్ అని ఒకటి ఉంది, అక్కడ గ్రౌండ్లో, ప్లే గ్రౌండ్లో ఆ ఏరియా పంచాం. అట్లా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఖాళీ గ్రౌండ్లో ఉంటాయో ఆ సరౌండింగ్స్లో ఉన్న 4-5 వార్డులని ప్రజలను అక్కడ తీసుకొచ్చి లబ్ధిదారులు ఇచ్చాం. రానోళ్ళు ఉంటే వాలంటీర్లకి ఇంటికి పంపించాం. ఇది ఎప్పుడు జరిగింది? 2021 ఏప్రిల్లోనే ఇప్పుడు జరిగింది. 2021 ఏప్రిల్లో జరిగితే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, పంచిపెట్టిన పట్టాలన్నింటికి కూడా 10 సంవత్సరాలు నిండిన తర్వాత ఇది మీ సొంత ఆస్తి అవుతుంది అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చాడు, అమ్ముకోవచ్చు అని. దానికి రిజిస్ట్రేషన్ చేయమన్నారు. అది ఎలక్షన్ కోడ్ వచ్చే 6 నెలల ముందు మొదలు పెట్టారు. దానికి వీళ్ళందరూ కూడా పట్టాలు పోగేసుకొచ్చి పబ్లిక్ దగ్గర, అప్పటికి వీళ్ళందరికీ కూడా జియో ట్యాగింగ్ అయిపోయింది. జియో ట్యాగింగ్ అంటే ఏంటి? ప్రతి లబ్ధిదారుని ఆ పట్టాలోకి తీసుకెళ్లి ఆ పట్టా దగ్గర పట్టా నుంచోబెట్టి GPS కోఆర్డినేట్స్ తో ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. ఫోటో తీస్తే ఆటోమేటిక్ అప్లోడ్ అవుద్ది. అలా జియో ట్యాగింగ్ చేసినటువంటి వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయాలి. వీళ్ళందరూ కూడా జియో ట్యాగింగ్ అయిపోయింది. పట్టా ఇవ్వటం, జియో ట్యాగింగ్ ఇవ్వటం, వాళ్ళకి స్థలం చూపించి జియో ట్యాగింగ్ చేయటం అయిపోయింది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి.
రిజిస్ట్రేషన్కి ఎలక్షన్ అడావిడిగా ఎలక్షన్ ముందు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు Yeah. వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి చేసుకున్నారు. దానికి నాకేం సంబంధం లేదు. ప్రభుత్వం ఆదేశించింది, జిల్లా యంత్రాంగం మొత్తం చేసుకున్నారు. దానికి ఆఫీసులో ఈ పట్టాలన్నీ ఎందుకంటే వీళ్ళు తీసుకెళ్ళి దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి కదా. ఏదో చేసేస్తున్నారని చెప్పని ఇప్పుడు కొలరేందర్ దగ్గర శివరామకృష్ణ ఒక పిఏ ఉన్నాడు, అది పచ్చి అవినీతి పరుడు. ఆయన్ని బోళని సార్లు ఆర్డీఓలకి కలెక్టర్కి చెప్పాను, ఈ ఆఫీసులో డైరెక్ట్గా లంచాలు అడుగుతున్నాడు, ఈయన ట్రాన్స్ఫర్ చేయంటే లేదు సార్ కొద్దిగా మాకు బాగా హ్యాండీగా ఉంటాడండి, బాగా ఇలా చెలరెత్తాడు కదా. నాకేం చెప్పేవాళ్ళు కాదు సార్, ఆయన్ని తీసేస్తే మాకు ఆఫీస్ నడవదు, ఆగిపోద్ది అని చెప్పి ఆయన ఉంచుకుని ఆడేమో ఇక్కడి నుంచి తప్పుడు సమాచారం ఇవ్వటం, కూలరన్ దగ్గర చిల్లర తీసుకుని తప్పుడు సమాచారం ఇవ్వటం. అంటే ఏదో రకంగా విషం చిమ్మి బురద చిమ్మి అల్లరి చేయాలని. అక్కడ ఉన్నాయేమో రిజిస్ట్రేషన్కి వెళ్ళినటువంటి పట్టాలు నేను ఏప్రిల్లో పంచిపెట్టాను. మొత్తం ఈ 26,000 పట్టాలు ఏప్రిల్లో పంచిపెట్టాను. ఎంక్రోచ్మెంట్స్ కూడా ప్రింట్ అయ్యి వచ్చిన ప్రతిదీ కూడా ఎంఆర్ఓ ఆ కమిషనర్ సమక్షంలోనే పంచిపెట్టాను. అన్నిటికీ ఫోటోలు ఉన్నాయి. శ్మశానంలో పంచారట. శ్మశానం కలెక్టర్ అప్రూవల్ ఇచ్చాడు, కౌన్సిల్ తీర్మానం చేసింది. 2000 సంవత్సరంలో 2001 సంవత్సరంలో శ్మశానంలో పాకలేశారు. ఏ ఇంచినోడు ఎవడో బతికే ఉన్నాడు. వాళ్ళ పేదలను రెచ్చగొట్టి వాళ్ళకి ఆశ చూపించి ఇల్లు లేకపోతే ఏముంటుంది. అప్పుడు ఎవడు ఏ ప్రభుత్వాలు ఇల్లు ఇచ్చేవి కాదు కదా. రెచ్చగొట్టినోడు ఆడు బాగానే ఉన్నాడు, ఆడు వేశారు. తర్వాత వాళ్ళు కోర్టుకు వేశారు. కోర్టుకు వేస్తే బచ్చుల అర్జున్ మున్సిపల్ చైర్మన్ ఆ ఇల్లు తొలగించడానికి చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ పెట్రోల్ పోసుకుని అంటించుకోకపోతే అప్పుడు ఆగింది. కోర్టు 2011లో ఆ శ్మశానంలో వేసిన పాకలన్నీ సమూలంగా నేలమట్టం చేయమని తీర్పిచ్చింది. వెంటనే నా దగ్గరికి వచ్చారు. నేను అట్లాంటి తప్పుడు పని చేయలేరా బాబు, నేను వేయించను కానీ వేయించిని మాత్రం తీయించను అని చెప్పి బుద్ధప్రకాష్ జ్యోతి అని ఉషాకుమారి అని కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఇద్దరు ఉండేవాళ్ళు అప్పట్లో. వాళ్ళని తీసుకొచ్చి ఆ ఇళ్ళని చూపించాను. ప్రతి ఇల్లు తిప్పాను, పట్టా ఇస్తాన్నారు. నేను వైసీపీకి వెళ్ళిపోయాను, దాన్ని ఆపేశారు. 14లో కొలరేంద్ర గారు అదే లొకాలిటీకి ఇంటింటికి తిరిగి నేను మీకు పట్టా ఇస్తాను, నాకు ఓటేయండి అన్నాడు. ఓటేశారు. 5 ఏళ్ళు పట్టా ఇవ్వలేదు. 19లో నేను అయ్యాను. నేను కలెక్టర్తో మళ్ళీ కలెక్టర్ని తీసుకెళ్ళి చూపించాను. ఎస్ ఇద్దామండి అన్నారు. కౌన్సిల్ తీర్మానం చేయమన్నారు. కౌన్సిల్ తీర్మానం చేశాం. ఈ శ్మశానంలో ఇంత పోర్షన్ వరకు ల్యాండ్ కన్వర్షన్ చేయండి, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి కలెక్టర్ అప్రూవల్ ఇమ్మన్నాం. త్రూ ఎంఆర్ఓ మున్సిపాలిటీ తీర్మానం అయ్యాక త్రూ ఎంఆర్ఓ కలెక్టర్కి వెళ్ళింది. కలెక్టర్ అప్రూవల్ ఇచ్చారు. పట్టాలు తయారైన ఎంఆర్ఓ సమక్షంలో తెల్లవారుజామున, అంటే వాళ్ళు కూలికి వెళ్తారు కాబట్టి 5:30కి వెళ్ళి నేను పనిచేశాక వాళ్ళు కూలికి వెళ్ళిపోతారు. ఆ రోజు భోజనం పోకూడదని పట్టాలు పంచి వచ్చాం. ఈనాడు కవరేజ్ చేసింది, ఈనాడు రాసింది ఇంతమందికి 300 చిల్లర మందికి పట్టాలు పంచి పెట్టాడు తెల్లవారుజామున వచ్చింది చెప్పని. వాళ్ళ పేపర్లో వాళ్ళే రాస్తారు. అప్పుడు 2022 అప్పుడు 21-22లో. ఇవాళేమో దొంగ పట్టాలు అంటారు. ఏది దొంగ పట్ట? దొంగ పట్ట అనేది రాష్ట్రంలో మీ పార్టీ తరఫున 151 మంది గెలిచారండి ఎమ్మెల్యేలు. సరే, వంశీ గారు టీడీపీలో గెలిచి మీ దారికి వచ్చాడు 152. సో ఈ ఇద్దరి మీద మాత్రమే 152వ వ్యక్తిగా చెప్తున్న వల్లభనేని వంశీ అండ్ పేరు నాని, ఈ 2 కాన్స్టిట్యున్సీలో మీ ఇద్దరి మీద మాత్రమే దొంగ పట్టాల ఎలిగేషన్ వస్తుంది. నేను అదే చెప్తున్నా కదండి, ఎలిగేషన్ వేరు, డిపార్ట్మెంట్ నుంచి చెప్పమని అంటున్నానండి. ఎంఆర్ఓని పిలిచి సిసిఎల్ఏలో రాయించుకున్నారు. అతను బెదిరించి అతన్ని సంతకం పెట్టాడని నాకు తెలిసింది. సిసిఎల్ ఆఫీసులో చెప్పారు, మీ వాడు వచ్చి సంతకం పెట్టి వెళ్ళాడు, నాకేం సంబంధం లేదు, నేను సంతకాలు పెట్టలేదు, ఆ పట్టాలు పంచినప్పుడు నేను లేను, కరోనాలో హాస్పిటల్లో ఉన్నానని. నేను అందుకే వాళ్ళ మీటింగ్లో మొత్తం వీడియోలు ఫోటోలు ఈనాడు పేపర్లో వచ్చినాయి, వీడియో కవరేజ్లు అన్నీ చూపించాక నా పక్కన ఎవడున్నాడు పట్టాలు పంచేప్పుడు. ఉన్నారు కదా. ఒక ఎంఆర్ఓ సునీల్ గురించి మీరు ప్రస్తావించారు ప్రెస్ లో, ఇందాక ఇక్కడ చూశాను. 5 ఏళ్ల పాటు ఒకే ఎంఆర్ఓ ఉన్నాడు, ఇక్కడ కంటిన్యూ అయ్యాడు. ఉన్నాడుగా. ఎలక్షన్ ముందు వచ్చాడు, కొలరేంద్ర మినిస్టర్ గా ఉండగా వచ్చాడు, అయ్యాక ఉన్నాడు. మొన్న ఎలక్షన్ వరకు ఉన్నాడు. ఉన్నాడుగా. ఎలక్షన్ కు ముందు కోడ్ వచ్చే ఎంఆర్ఓని బేసిక్ గా 2 ఏళ్లకి అట్లా మార్చేస్తారు కదా. అది మీరు అడగాలి వ్యవస్థని. అటైతే కొలరేంద్ర ఉన్నప్పుడు కూడా నారదముని అని ఒకతనే ఉన్నాడుగా 4.5 ఏళ్ళు. నారదముని అని చెప్పని అతనికి ప్రమోషన్ వచ్చేవరకు ఇక్కడే ఉన్నాడు కదా తహసీల్దార్ గా. ఎట్లా అండి ఇప్పుడు పేరు నాని గారి మీద వరుస అలిగేషన్, ఏ కేసు మంత్రి, మాజీ మంత్రి, మీ నాన్నగారు మంత్రి, బందర్ లాంటి ఒక చారిత్రాత్మకమైన పట్టణం ఇది. అంటే అశోక్ అలాంటి చోట తండ్రి కొడుకులు ఇద్దరు మంత్రులు అవటం రికార్డు. రేపు మీ అబ్బాయిని కూడా మళ్ళీ వారసుడిగా దింపారు. ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో పోటీ చేసి